మాఘపురాణం 17వ అధ్యాయం. ఇంద్రునికి కలిగిన శాపం. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను. రాజా, మాఘమాస మహిమను వివరించు. మరి ఒక కథను చెబెదను వినుము. పూర్వం వృత్తుమదనుడు మహర్షి గంగాతీరమున నివసించుచు మాఘమాస స్నానం పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మాహత్యమును వివరించుచుండెను. జాహ్నవను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరించకోరగా వృత్తుమదనుడు మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో నున్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును. అట్టి మాఘమాసము చేసిన స్నానం అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు. ఆ విషయమును వినుము. పూర్వం తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములు చదివిన మిత్రవిందుడని ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని కేశములు నారబెట్టుకొని చుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడామెను చూచి మోహపరవశుడయ్యెను. ఆమెనెట్లయినా పొందవలేనని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమముపై భాగము నుండి మిత్రవిందుని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలెనని తనున్న పర్ణశాల నుండి బయటికి వెళ్ళెను. ఇంద్రుడిని ఆశ్రమములోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందుని పట్టుకొనును. విడిపించుకొని పోవుచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామపరవశి అయి ఇంద్రుని పొంది అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళ యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవెవడవని అడిగెను. నేనింద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖం కలవాడివై స్వర్గలోకమునకు పోలేక భూలోకముననే ఉండమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండమని శపించెను. ఆ చోటుని విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపం వలన ఇంద్రుని ముఖం మాత్రమే గాడిద, మిగిలిన శరీరం మామూలుగానే ఉండును. అచట నుండిటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచట గుహలో నుండి అచట నుండ గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడుపును. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుగుసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదుకుచు నదీ తీరముయందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసమగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులను నమస్కరించి మీరు చేయి వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికిట్లనిరి. దేవతలారా వినుడు. మేము చేయి వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి ఇందుండగా ప్రాతకాలమున స్నానము చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనం, యథాశక్తి దానం, దీని వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగినవి చేయి వారి అదృష్టమనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పజనము, తిలదానము, ఆవూపదానం, పాయసదానం, వస్త్రకంబళ దానం విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు
మాఘమాస మహిమను వివరించిరి. దేవతలను దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువు నర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగియుండును. శంఖచక్ర గదా పద్మములను 4 చేతుల యందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా నుండెను. కంకణములు, వారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నిండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువువు, వేద వేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాసమహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులయ్యిరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతుతువు. సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నది. నీవు సత్యద్రూపుడవు, సత్యవాక్కువు. స్వామి, ఇట్టు నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టిస్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై యుందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరూ ఎరుగజాలరు. కర్మ, ప్రకృతి, గుణభేదములను అనుసరించి సృష్టించి వాని యందాసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపమునున్న నీకు నమస్కారం. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరునో ఎరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములను నీవే మాట, మనస్సు మున్నగ వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించట తప్ప ఏమయూ చేయజాలిని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతులా శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖం కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపము నొందెను. పద్మగిరి దోకర్ణ సమీపమునున్నది. పరమపవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధవముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వం వలె దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానం చేయింపుడని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మితులయ్యిరి. స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవల మాఘస్నానముచే స్వస్థతుడగున విచిత్రముగానున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నానం మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లింటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడి యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వం విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని వలె పాపమును చేసి కపిముఖుడై మాఘస్నానము చేసి పూర్వస్థితి నందనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణుని కోరిరు. అప్పుడు విష్ణువిట్లు పలికెను, వినుడు. పూర్వం విశ్వామిత్ర మహర్షి భూప్రదర్శనము చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలమగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమున చేరిన ఆమె, ఈ చలిలో నాకీ చన్నీటి స్నానం బాధాకరం. నేను స్నానం చేయజాలను. మీకు శక్తి, ఇష్టం ఉన్నచో
మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడంత చెప్పినను వాని భార్య భర్త మాట వినలేదు, స్నానం చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేసెను. గంధర్వుడు భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయిను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళి సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకమునకు వెళ్ళెరు. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటికి వెళ్ళి వయ్యారముగా క్రింగిట చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మతుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ క్రామకీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండు కూడా ఇలా కామతృష్ణ కలవాడైనందున నీకు కోతి ముఖం కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనిది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును జ్ఞానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వశ్రీ రూపము పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపమునందున విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయిను. దేవతలారా, మాఘస్నానం మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాప విముక్తి అగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించెను. జై శ్రీమన్నారాయణ.